చాలా రోజుల తర్వాత నేను మా పావని మంచిగా ఏదైనా కుమ్మేద్దామని బయటకు వచ్చామండి. ఇప్పుడు మనం వెళ్ళే రెస్టారెంట్ చాలా పెద్దదండి. కాకపోతే రేట్లు మాత్రం చాలా తక్కువ ఉంటాయి. ఇంక లేట్ చేయకుండా స్టార్టింగ్ తెలంగాణ కోడి వింగ్స్ చెప్పామండి. టేస్ట్ అయితే మాత్రం ఎప్పట్లాగానే అనిపించేసింది. మస్ట్ ట్రై. ఇక తర్వాత ఇచ్చాడండి మ్యాంచో పన్నీర్ చెప్పాము. అసలు మీరు ఎప్పుడైనా ఇది తిన్నారా? ఫుల్లుగా పన్నీర్ తో పాటు మధ్య మధ్యలో నూడిల్స్ తో వస్తుందండి. కరకరలాడుతూ భలే ఉంటది. పిల్లలైతే మాత్రం భలే ఇష్టంగా తింటారండి ఇది. మీరు గనక నాలాగా చేపలు బాగా ఇష్టంగా తినేవాళ్ళనుకోండి, ఇదైతే మాత్రం ఖచ్చితంగా తినాల్సిందే. ఆంధ్ర ఫిష్ రోస్ట్ అండి ఇది. ఒకే ఒక్క మాట అండి, నెక్స్ట్ లెవెల్లో ఉందంతే ఇది. నిమ్మకాయ ఉల్లిపాయ కూడా అవసరం లేదండి, అంత బాగుంది. ఇంక తర్వాత ఏం చెప్దామని ఆలోచించి మెనూ కూడా తీసుకున్నామండి. మా పావని నేను మెనూలో ఇది చూసి షాక్ అయ్యాము. ఇదే రాజమండ్రి స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. మాకైతే చాలా ఇష్టం అండి ఇది. ఇది చూసిన వెంటనే ఇంక ఇదే చెప్పేశాం. ఎలా ఉంటదా అనుకున్నాం గానీ తింటుంటే ఉందండి నా సామిరంగా అనిపించిందండి బాబు. ఒక్కసారిగా రాజమండ్రిలో ఫ్రై పీస్ బిర్యానీ తింటున్న ఫీల్ వచ్చింది. అది హాయిగా తిన్న తర్వాత ఈ రెస్టారెంట్ లో ఎంత ఫేమస్ అయిన వింగ్స్ బిర్యానీ చెప్పామండి. ఇదైతే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగానే చాలా బాగుందండి. మేము ఇది తింటున్నా సరే మా మనసంతా మాత్రం రాజమండ్రి ఫ్రై పీస్ బిర్యానీ మీదే ఉంది. అంత బాగుంది అదైతే. ఇంకా లాస్ట్ లో పట్ల అలా చల్లగా పడుంటదని మ్యాంగో లస్సీ చెప్పామండి. అసలు రెస్టారెంట్ లో లోపల జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో? ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే. మనం ఫంక్షన్స్ చేసుకోవడానికి పెద్ద బ్యాంకెట్ హాల్ కూడా ఉంది. ఈ రెస్టారెంట్ లోనే స్వీట్ షాప్ కూడా ఉంది. ఈ రెస్టారెంట్ పేరు తెలుగు హౌస్. మన విజయవాడ కానూరు మెయిన్ రోడ్డు మీద ఉంటుందండి. గూగుల్లో లొకేషన్ కూడా ఉంది, చూడండి. లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.